అనకాపల్లి జీవీఎంసీ విభాగంలో అక్రమాలు కోటలు దాటాయి. ముఖ్యంగా అక్కడి టౌన్ ప్లానింగ్ విభాగంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంది. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలే లేవు. దీంతో చరిత్రలో మరెన్నడూ లేని విధంగా ఒకేసారి 11 మంది అధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ముఖ్యంగా అప్పటి జోనల్ కమిషనర్ కె కనక మహాలక్ష్మి చర్యల్ని ప్రస్తావించింది. ఇటీవల కూడా కూటమి ప్రభుత్వం ఆమెకు ప్రాధాన్యతనిస్తూ పోస్టింగ్ ఇప్పించుకున్నారు. ఆమె వ్యవహారం బయటకు రావడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఈ నెల 23న ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జీవీఎంసీ జోన్ 7 పరిధిలోని అనకాపల్లిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, టౌన్ ప్లానింగ్ విభాగ సిబ్బంది అవినీతికి అంతే లేదంటూ ప్రభుత్వానికి వరుస ఫిర్యాదులందాయి. అక్రమ నిర్మాణాల్ని ప్రోత్సహిస్తూ, విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలపై అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ విభాగ అధికారులు ఆగస్టు 4, 2022న ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు ఫైళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పటి జోనల్ కమిషనర్ కె కనక మహాలక్ష్మితో పాటు జోన్ 7 ఏసీపీ ధవళ శ్రీనివాసరావు, ఏసీపీ పిన్నింకి రోహిణి, ఏసీపీ పి అమ్మాజీరావు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు గాడి విజయ్ కుమార్, సిద్ధాబత్తుల వరప్రసాదరావు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గ్రంథి నాగలత, టౌన్ సర్వేయర్ ధవళ వెంకటరమణ, జూనియర్ అసిస్టెంట్లు పొట్నూరి శివమూర్తి, నూక రాములు, చైర్మన్ ఎర్రన్శెట్టి అప్పలరాజు తదితరులపై చర్యలు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. కనక మహాలక్ష్మి అక్రమాలపై అనేక ఆరోపణలు వస్తుండటంతో ఆమెను జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనక మహాలక్ష్మి మళ్లీ అనకాపల్లి జోనల్ కమిషనర్గా వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆమె గతంలో అనకాపల్లిలో పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి సొమ్ములు కూడబెట్టారని, ఆమెపై ఏసీబీ, సిఐడి కేసులు నమోదు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.